నూతన జిల్లా కుర్మా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం పొన్నూరు రోడ్లోని శ్రీ స్క్వేర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి సవిత, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. కల్తీ మద్యం కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, బాబాయ్ రప్పారప్ప కావచ్చు, దోపిడీకి నిదర్శనం ఎవరో మనందరికీ తెలుసని అన్నారు. వైసీపీ పార్టీకి ఈ రోజు బీసీలు, గుళ్ళు, రైతులు గుర్తుకు వస్తున్నారని, మరి అధికారంలో ఉన్నప్పుడు గాలిలో తిరుగుతున్నప్పుడు గుర్తుకు రాలేదా? జగన్ గాలిలో తిరిగితే కింద చెట్లు కొట్టేసేవారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిలా మేం రెచ్చగొట్టలేదంటూ గుడికి పోయినా, శబరిమలకు పోయినా, కోర్టుకు పోయినా, పెళ్లికి పోయినా రప్పారప్ప అంటూ ఫ్లెక్సీలు ఎవరిని రెచ్చగొడుతున్నారని మీరు ప్రజలను చూస్తున్నారని అన్నారు. 11 సీట్లు కనుమరుగైపోతున్నాయని, ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ఇప్పటికీ బీసీ కార్డు వాడుతున్నాడని రైతులు గుర్తించి మాట్లాడతానని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడటానికి, ప్రజల కోసం పోరాటం చేయడానికి మేం మైకు ఇస్తామని తెలిపారు. దొంగలను వదిలిపెట్టమని, ఇప్పుడు మాత్రమే బీసీ కార్డు వాడతారా అని ప్రశ్నించారు. రోజు కల్తీ మద్యం కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, బాబాయ్ రపరపా కావచ్చు, మరి దోపిడీకి నిదర్శనం ఎవరో మనం అందరం చూసాం. అంటే దొంగల్ని వదిలిపెట్టమని అప్పుడు మాత్రమే బీసీ కార్డు వాడతారా? వైసీపీ పార్టీ గతంలో 5 సంవత్సరాలుగా బీసీల ద్రోహి వైసీపీ పార్టీ 5 సంవత్సరాలుగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, బీసీలు ఏ విధంగా బీసీ బిడ్డలను హత్య చేసినప్పుడు మరి జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తురాలా, జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులా? తప్పు చేసిన వాళ్ళు కోర్టు తన పని తాను చేసుకుంటూ పోతుంటే బీసీ కార్డు గుర్తిస్తుంది. బీసీ పిల్లలు చదువుకున్న బీసీ హాస్టల్స్ గురించి మరి జోగి రమేష్ గారికి వైసీపీ పార్టీ మరి అంతర్వ్యాప్తంగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు. ఇది బీసీల కూటమి, బీసీల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈరోజు మరి నేను ఈరోజు బీసీ శాఖ మంత్రిగా తెలియజేస్తున్నా, ఈరోజు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీలను గౌరవించే ప్రభుత్వం. మరి ఈరోజు బీసీ బిడ్డలు చదువుకోవాలనే ఉద్దేశంతో మొన్నటి రోజున మెగా డిఎస్సి ఇచ్చాం. మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత ప్రతి డిస్టిక్ లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం. మరి అంతేకాకుండా మళ్ళీ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు సివిల్ సర్వీస్ కోచింగ్, సెకండ్ ఫేజ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మొదలు పెట్టాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. బీసీ బిడ్డలు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదే అడుగులో వెళ్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. వైసీపీ పార్టీ ఈరోజు బీసీలు గుర్తొస్తారు, మరి గుళ్ళు గుర్తొస్తాయి, రైతన్నులు గుర్తొస్తారు. మరి పరిపాలనలో ఉన్నప్పుడు అన్ని గాల్లో తిరిగినప్పుడు వీళ్ళు ఎవరు గుర్తురాలా? ఆయన గాల్లో తిరిగితే కింద చెట్లు కొట్టాలా? ఈరోజు మేము క్లారిటీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా మేము రెచ్చగొట్టలేదు. గుడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు రపరపంట. అదేంటి, శబరిమల కూడా రెపరెప ఫ్లెక్సీలు, కోర్టుకు పోతే రెపరెప ఫ్లెక్సీలు, గుడికి పోతే రెపరెప ఫ్లెక్సీలు, పెళ్లికి పోతే రెపరెప ఫ్లెక్సీలు. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ప్రజలందరూ చూస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అన్న విషయం తెలుసుకొనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ లేని బీసీ కార్డు వాడతాడు, ఎక్కడ చూసినా రైతుల గురించి కొడతాడు. మేము క్లారిటీగా ఉన్నాం. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, సభకు రమ్మనండి, దగ్గరలో అసెంబ్లీ జరుగుతుంది. ఆయన ఏ అంశమైనా మాట్లాడడానికి మైక్ ఇస్తాం. గౌరవంగా మహిళలను ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడినారు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి సభకు వచ్చి ఆయన ప్రజల కోసం పోరాటం చేయడానికి మేము మైక్ ఇస్తామన్న విషయాన్ని కూడా తెలియదు.